ఓట్ల కోసం ఏ గడ్డి గెలవడానికైనా కాంగ్రెస్ సిద్ధపడుతున్నట్టు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా అదే బాట పట్టినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. కేవలం ఎన్నికలలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన భాష, మాట్లాడిన తీరు ఇట్లా అర్థం చేసుకోవాలి. అక్కడ విజయానికి వేసే ప్రతి ఓటు మోడీకి వేసినట్టే, సిపిఎంకు ఎల్డీఎఫ్కు వేసే ప్రతి ఓటు బీజేపీకి వేసినట్టేనండి. మోడీ విజయన్ బ్రదర్స్ అంట. ఏమి రాజకీయాలు మాట్లాడుతున్నారు? తాను భారతదేశంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనే హోదాను గుర్తుపెట్టుకునే మాట్లాడుతున్నారా రేవంత్ రెడ్డి గారు? రాజకీయంగా ఎన్ని భిన్నాభిప్రాయాలైనా ఉండవచ్చు. కేరళ ఎన్నికలలో పోటాపోటీగా ప్రచారం నడుస్తున్న సందర్భంగా ఎంతైనా విమర్శ, స్థాయికి తగిన విమర్శ ఉండాలి. వార్డు స్థాయిలో మాట్లాడినంత అధమ స్థాయికి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో దిగితే ఆయనకు, ఆయన స్థానానికి గౌరవం పోతుంది కదా. రాజకీయ శత్రుత్వం ఎంతైనా ఉండవచ్చు, కానీ రాళ్లు వేయడం తగదు కదా. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం. అసలు భారతదేశంలో సిపిఎం మోడీ ఒకటే అని అంటే ఈ దేశంలో రాజకీయాలు చేసిన ఎవరైనా అంగీకరిస్తారు. ఈ మాత్రం స్పృహ రేవంత్ రెడ్డి గారికి ఎందుకు లేకుండా పోయింది? ఈ దేశంలో బీజేపీ ఈ దేశానికి ప్రమాదకరమైన శక్తిగా చెప్పే మొట్టమొదటి రాజకీయ పార్టీ ఏదైనా ఉంటే అది సిపిఎంఏనని అందరూ అంగీకరించే విషయం. బీజేపీ ఆర్ఎస్ఎస్ల ప్రమాదం నుంచి దేశాన్ని కాపాడాలి అని సిపిఎం చెప్పినంత లోతుగా, సిపిఎం చెప్పినంత గట్టిగా మరొకళ్ళు చెప్తున్నారని ఎవరు అనలేరు. ఈ విషయంలో సిపిఎంకు ఏ విధమైనటువంటి కన్ఫ్యూజన్ లేదు, గందరగోళం లేదు, చాలా స్పష్టత ఉంది. మనం చరిత్రతో తిరగేస్తే బీజేపీ బలపడకుండా చూడటం కోసం కొన్ని నష్టాలను భరించడానికైనా సిపిఎం సిద్ధంగా ఉంటుంది. తమ పార్టీ కొన్ని వదులుకోవడానికి, కొంత నష్టపోవడానికి కూడా సిద్ధపడుతుంది. దేశంలో బీజేపీ నుంచి ప్రమాదాన్ని నిలవరించడానికి అని స్పష్టంగానే చెప్తుంది సిపిఎం. అంత నిజాయితీగా, నిబద్ధతగా నిలబడేటువంటి సిపిఎం కాబట్టి ఇప్పుడు కేరళంలో పోటీ కూడా అంత బలమైన పోటీగా కనబడుతున్నట్టు. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న విజయన్ను మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడనేటువంటి భయం కాంగ్రెస్ గుండెల్లో పరుగులు తీస్తున్నట్టున్నది. 10 సంవత్సరాలు అధికారం లేక కాంగ్రెస్ నాయకులు కేరళంలో అల్లల్లాడిపోతూ ఉండవచ్చు. పదవులు కోల్పోయి 10 సంవత్సరాలు నిరుద్యోగులుగా ఉన్న కాంగ్రెస్ నాయకులకు ఫ్రస్ట్రేషన్ కూడా ఉండొచ్చు అక్కడ. కానీ ఆ ఫ్రస్ట్రేషన్ తెలంగాణ ముఖ్యమంత్రి నోటి నుంచి రావాల్సిన అవసరం ఏమిటి? తెలంగాణ నుంచి పోయినటువంటి ఒక కాంగ్రెస్ నాయకుడిగా, ఒక ముఖ్యమంత్రిగా, డిగ్నిఫైడ్గా రాజకీయాలు మాట్లాడాలి. బీజేపీని, సిపిఎంని ఒకే ఘటన కట్టడం అంటే అర్థం ఏమిటి? కేరళంలో బీజేపీ పెరిగినా పర్వాలేదు అనుకోవటమే కదా. ఇది అనేక సందర్భాల్లో మనం చూస్తాం. కేరళం రాజకీయాలలో అనేక సందర్భాల్లో అనేక సమస్యలు వచ్చినప్పుడు బీజేపీ నోట, కాంగ్రెస్ నోట ఒకే మాట రావడం అనేక సార్లు మనం చూసాం. అనేక వివాదాల్లో అది మనం చూసాం. అంటే కేరళలో కాంగ్రెస్ పార్టీకి అక్కడ సిపిఎంను విమర్శించే వాళ్ళు ఎవరు దొరికినా పర్వాలేదు, ఎల్డీఎఫ్ ప్రభుత్వాల మీద రాళ్లేసేవాళ్ళు ఎవరు దొరికినా పర్వాలేదు, అది బీజేపీ అయినా పర్వాలేదనేది కేరళంలో కాంగ్రెస్ నాయకుల చరిత్ర అంతా చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు దేశంలో మోడీ ప్రభుత్వం ప్రతిపక్షాలను వేధిస్తున్నది, కానీ ఇక్కడ విజయన్ను వేధించట్లేదని చెప్పి రేవంత్ రెడ్డి గారికి బాధ కలుగుతుంది. రేవంత్ రెడ్డి గారికి దేశ రాజకీయాల అమత్తం తెలియకుండా పోయినాయా? దేశంలో మోడీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే ఏ పార్టీ అయినా, ఏ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని అయినా మోడీ ప్రభుత్వం ఇబ్బందులు పెడుతున్న విషయం అందరికీ తెలిసిన విషయం కదా. అది కేరళ కావచ్చు, తెలంగాణ కావచ్చు, తమిళనాడు కావచ్చు, పశ్చిమ బెంగాల్ కావచ్చు, మరొకటి కావచ్చు. తీరా ఎన్నికల దగ్గరికి వస్తే ఇక మీకు ఎన్నికలు, ఓట్లే తప్ప మోడీ ప్రభుత్వం అనుసరించేటువంటి తప్పుడు విధానాలు మర్చిపోతారా? కేరళంలో మీకు పోటీ విజయం కాబట్టి, మీకు పోటీ ఎల్డీఎఫ్ కాబట్టి మోడీ విషయంలో కూడా తప్పుడు రాజకీయాలు మాట్లాడతారు. మోడీని, విజయన్ను ఒకే ఘటన కడతారు. దేశంలో ఇవాళ కాకపోతే రేపు మోడీ స్థానంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని కోరుకునేటువంటి నాయకులు మరి బీజేపీ ప్రమాదం గురించి శాస్త్రీయంగా విశ్లేషణ చేయాలి. ఏ రోజైనా, ఎక్కడైనా, ఏ ఊళ్ళో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా
దేశానికి ప్రమాదం బీజేపీ అని కాంగ్రెస్ నమ్మితే ఆ విషయాన్ని మర్చిపోయి అడ్డగోలుగా మాట్లాడొద్దు కదా. ఏ పూటకు ఆ మాటే మాట్లాడతారా? ఏ చెట్టు కింద ఎక్కడి పాటు అక్కడే పాడతారా? ఇది అవకాశవాదం కదా. అంటే ఓట్ల కోసం ఏ గడ్డైనా గరుస్తారా? కేరళం ప్రజలు అమాయకులు కాదు, తెలివి తక్కువ వాళ్ళు కాదు. కేరళం ప్రజలు దేశంలో అందరికంటే ముందు 100% చదువుకున్నవాళ్ళు. మానవాభివృద్ధి సూచిలో మొదటి స్థానంలో ఉన్నది కేరళ. ఏ విషయంలో చూసినా కేరళ అడ్వాన్స్డ్గా ఉన్నది. ఆ విషయం దేశమంతా తెలుసు, కేంద్ర పాలకులకు తెలుసు, తెలంగాణ పాలకులకు తెలుసు. కేరళ ఆ విధంగా ముందడుగు వేయడానికి కేరళ చరిత్రలో వామపక్షాల పాత్ర కూడా అందరికీ తెలిసిన విషయం. అందుకే ఈరోజు కేరళలో 10 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత కూడా సాధారణంగా ఏమనుకుంటారు? యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది అనుకుంటారు. అలాంటి యాంటీ ఇన్కంబెన్సీ కనబడట్లేదనేటువంటి భయంలో కాంగ్రెస్ నాయకత్వం పడ్డది. అక్కడ పడవచ్చు. దానికోసం వాళ్ళు రాజకీయంగా ఎంతైనా కొట్లాడచ్చు. కానీ ఇంతటి అబద్ధాలు, రాజకీయ విధానాన్ని తిమ్మిని బొమ్మిని చేసి మాట్లాడేటువంటి పరిస్థితి, దేశానికే పెద్ద ముప్పు అని బీజేపీ గురించి రాహుల్ గాంధీ గారు చెప్తుంటారు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. కానీ కేరళంలో మాత్రం ఆ బీజేపీని అంటగాగే పద్ధతి, ఆ బీజేపీని ప్రోత్సహించే పద్ధతుల్లో మాట్లాడతారు. ఆ బీజేపీతో చిత్తశుద్ధితో కొట్లాడుతున్నటువంటి ఎల్డీఎఫ్ మీద ఏ రాయి వేయడానికైనా సిద్ధపడతారు. ఆ మాటకొస్తే తెలంగాణ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు కానీ, తెలంగాణలో కాంగ్రెస్ నాయకత్వం కానీ ఇక్కడ బీజేపీని నిలవరించడానికి చేస్తున్న పనేమిటి, చేస్తున్న కృషి ఏమిటి మనం చూసాం. ఈ 2 ఏళ్లలో తెలంగాణలో ఏ చిన్న అవకాశం వచ్చినా బీజేపీ మతపరమైన చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నది. మతాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నది, అల్లర్లను రెచ్చగొడుతున్నది. జైనూరు మండలంలో జరిగిన ఘటన చూసాం మనం. 10 రోజుల పాటు కర్ఫ్యూ. మెదక్ పట్టణంలో ఒకరోజు 4 గంటల పాటు గత సంవత్సరం బక్రీద్ రోజున బీజేపీ నాయకత్వం, బజరంగ దళ నాయకత్వం, ఆర్ఎస్ఎస్ నాయకత్వం పెద్ద ఎత్తున దాడులు చేయడం, విధ్వంసం సృష్టించడం మనం చూసాం. లక్షలాది మంది పాల్గొన్నటువంటి సమ్మక్క సారలమ్మ జాతరలో ఇదే బీజేపీ ఆర్ఎస్ఎస్ వారసులు చిచ్చు పెట్టడం మనం చూసాం. ఇలాంటివి 10 ఘటనలు జరిగినాయి ఇప్పటికీ 2 ఏళ్ల కాలంలో తెలంగాణలో. ఇన్ని ఘటనలు జరుగుతుంటే, ఇంత కుట్రపూరితంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ తెలంగాణలో మతపరమైన చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ ఒక్క ఘటనలోనైనా బీజేపీ చేస్తున్నటువంటి ఈ కుట్రపూరితమైన చర్యలను బహిర్గతం చేస్తూ మాట్లాడారా? కాంగ్రెస్ నాయకత్వం మాట్లాడారా? లేదే. దాన్ని కేవలం శాంతి భద్రతల సమస్యగా మాత్రమే ట్రీట్ చేశారు. పోలీసుల ద్వారా పరిష్కరించే ప్రయత్నమే తప్ప రాజకీయ పోరాటం లేదు. బీజేపీని ఆర్ఎస్ఎస్ని ఎండగట్టే ప్రయత్నం లేదు. 10 ఘటనలలో కూడా కాంగ్రెస్ నాయకత్వం అట్లనే వ్యవహరించింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో అట్లనే వ్యవహరించారు. తెలంగాణలో బీజేపీ పెరుగుదలను అడ్డుకునేటువంటి ఉద్దేశమే ఉంటే మరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కానీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ కేవలం శాంతి భద్రతల సమస్యగా ఎందుకు ట్రీట్ చేస్తున్నారు? ఇది అవకాశవాదం కాదు. ఇక్కడ అవకాశవాదంతోనే ఉన్నారు బీజేపీ. కేరళంలో ఎన్నికల ప్రచారంలోనూ ఇదే అవకాశవాదం. పైగా మరింత ప్రమాదకరమైన పద్ధతుల్లో అవకాశవాదానికి అవధులు దాటిపోయినటువంటి స్థాయిలో మాట్లాడుతున్నారు. ఏమైనా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో తన గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీదనే ఉంటుంది. చూద్దాం.